సో, ఆహ్, ఎండోక్రైన్ సిస్టమ్. సో, మన బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. సో, ఇట్ రిలేటెడ్ టు ద హార్మోన్స్ అని తెలుసు. సో, ఎండోక్రైన్ సిస్టమ్ మన బాడీలో అన్ని ఫిజియోలాజికల్ ఫంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద physiological activities of the body, it is regulated by the two systems, whether it is nervous system or central nervous system or peripheral nervous system or endocrine system. These two systems interact అంటే ఒక్కదానికొకటి కలిసి రెగ్యులేట్ ఒకే బాడీ ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో, దాని గురించి మాట్లాడదాం. ద స్టడీ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ ద డీల్స్ విత్ అదర్ బ్రాంచ్ ఆఫ్ స్టడీస్ కాల్డ్ ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీ డాక్టర్స్ ఏమేమి చూస్తారు? ఏ డిసీజెస్ చూస్తారు చెప్పండి? థైరాయిడ్, డయాబెటీస్, థైరాయిడ్, డయాబెటీస్, ఇంకా ఇంకా ఫాస్ట్‌గా చెప్పాలి. మనం చాలా చెప్పుకోవాలి. నాకు 1 అవరే ఉంది. నాకు 8కి మళ్ళీ క్లాస్. చెప్పండి. థైరాయిడ్, డయాబెటీస్ ఈ రెండేనా ఎండోక్రైనాలజిస్ట్ చేస్తే? ఇంకేం చూడడా? ఇంకా? సరే. ఈ 2 చెప్పారు. ఇంకా తెలియలేదు అంటున్నారు. ఈ క్లాస్, ఈ ఫంక్షన్స్ అన్నీ తెలిసిన తర్వాత చెప్పండి. ఏమేం వాటిలకి యూజ్ అవుతదో. ఓకేనా? సో, ఐ విల్ పోస్ట్‌పోన్ దిస్ క్వెషన్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్. సో, కమింగ్ టు ద ఎండోక్రైన్ సిస్టమ్. నేను బేసిక్ నుంచి చెప్తా అన్నాను కదా! బేసిక్ నుంచి అంటే ఇంకా ఇదే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఇంక్లూడింగ్ హాస్పిటల్ పోస్టింగ్ అంతా కలిపి ఒకసారే చెప్తున్నాను. మళ్ళీ చెప్పను. బేసిక్ చెప్పమంటే. అందుకనే గుర్తుపెట్టుకోండి. బేసిక్ నుంచి చెప్తేనే మీకు అర్థమవుతదని నేను ఫస్ట్ నుంచి వచ్చాను. ఓకే. ఎండోక్రైన్ సిస్టమ్ ఇట్ ఫంక్షన్స్ బై సెక్రీటింగ్ సమ్ కెమికల్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాస్ హార్మోన్స్. దాన్నే హార్మోన్స్ అన్నాం. హార్మోన్ మీన్స్ ఎక్సైట్ ఆర్ టు గెట్ మూవింగ్. ఎక్సైట్ ఆర్ టు గెట్ మూవింగ్. ఒక్క చోట నుంచి ఇంకో చోటకి ఎక్సైట్ అయ్యి వెళ్ళడం లేదా మూవ్ అవ్వడం. దాన్నే హార్మోన్ అన్నాం. అర్థమైందా? సో, కమ్యూనికేటింగ్‌గా ఉండండి. సో, నేను డౌట్ అడిగినప్పుడు క్లియర్‌గా ఆన్సర్ చేయండి. మీకు ఎంతవరకు తెలుసు ఏంటి అనేది. దాన్ని బట్టి నా వే ఆఫ్ టీచింగ్ మార్చుకుంటాను. సో, హార్మోన్స్ టు excite or moving, it is a mediator molecule that is released in the one part of body and it regulates the activity of cell to the other parts of the body. అంతేనా కదా? ఒక పార్ట్ నుంచి ఫార్మ్ అవుతుంది అండ్ వేరే పార్ట్ నుంచి ఫార్మ్ అవుతుంది. రెగ్యులేట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద హార్మోన్స్ విచ్ ఎంటర్ ఇంటు ద ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. సో, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్? టిష్యూకి మధ్యలో టిష్యూకి మధ్యలో ఉన్న స్పేస్ బిట్వీన్ ఉన్నదాన్ని ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం. దీస్ హార్మోన్స్ ఏం చేస్తాయి? దీస్ హార్మోన్స్ సర్క్యులేటింగ్ ఇన్ ద బ్లడ్ డెలివర్స్ టు ద త్రూఅవుట్ ద బాడీ అండ్ స్పెసిఫిక్ టార్గెట్ సెల్స్. బోత్ న్యూరో ట్రాన్స్మిటర్స్ మనం మాట్లాడుకున్నాం కదా, న్యూరో ట్రాన్స్మిటర్స్ నర్వస్ సిస్టమ్ నుంచి అండ్ హార్మోన్స్ exert their effects binding the receptor on special targets. Several mediators act on both neurotransmitters and hormones. రెండు న్యూరో ట్రాన్స్మిటర్ మీద యాక్ట్ చేస్తుంది అండ్ హార్మోన్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే నారెఫినెఫ్రిన్. దీనికి ఇంకో పేరేంటి? ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్. ఇంకా ఎడ్రినాలినా, నారెడ్రినాలినా? నాన్వి నారెడ్రినాలిన్. సో, ఇట్ ఈస్ ఏ బోత్. ఎందుకంటే ఏఎన్ఎస్ సిస్టమ్ చెప్పినప్పుడు దాంట్లో న్యూరో ట్రాన్స్మిటర్ కాబట్టి దాని నుంచి అండ్ ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్లో కిడ్నీ పైన ఉన్న ఎటర్నల్ కార్టెక్స్ పైన ఉంటుంది కాబట్టి క్రోమాఫిన్ సెల్స్ ఆఫ్ ద ఎటర్నల్ మెడుల్లా దగ్గర ఉంటుంది కాబట్టి నారెడ్రినైన్. సో, ఇట్ ఈస్ యాక్ట్ ఆన్ బోత్ న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ ఆల్సో హార్మోన్ మీడియేటెడ్ మెకానిజం. సో, ఈ హార్మోన్స్ అనేవి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయంటే సెల్ టు సెల్ సిగ్నలింగ్. సో, ఒకదాని నుంచి ఒకటి సెల్ సిగ్నలింగ్ ఆర్ ఒక సెల్ నుంచి
ఇంకో సెల్‌కి కమ్యూనికేట్ చేసుకుంటుంది. ఎలా అంటే డ్యూ టు ఇంట్రాసెల్యులార్ కమ్యూనికేషన్. ఇంటర్సెల్యులార్ కమ్యూనికేషన్. దీస్ సెల్స్ ఆఫ్ ద బాడీ కమ్యూనికేట్ with each other. Some chemical substances is called as chemical messengers. This called as chemical messengers. అసలు ఈ కెమికల్ మెసెంజర్స్ అంటే ఏంటో చూద్దాం. కెమికల్ మెసెంజర్స్ ఆర్ సబ్స్టాన్సెస్ ఇన్ ద సెల్ సిగ్నలింగ్. అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి మధ్య సిగ్నలింగ్ ఇవ్వడానికి కెమికల్ సబ్స్టాన్స్ అంటాం. దీస్ మెసెంజర్స్ దాన్ని ఏమంటాం అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ ని సిక్రెట్ అవుతాయి. సమ్ ఆఫ్ దే ఆర్ సీక్రెట్ at nerve endings, some of they are secreting from the one signal into the other signal from the target cell. Some messengers submission హార్మోన్ లైక్ సబ్స్టాన్స్ రిలీజ్ చేస్తుంది. అవి ఏంటో చూద్దాం. కెమికల్ మెసెంజర్స్ అని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఓకేనా, కొంచెం స్పీడ్ వెళ్తాను. క్లాసిఫికేషన్ ఆఫ్ క్లాసికల్ హార్మోన్స్, దే ఆర్ సీక్రెటెడ్ బై ద ఎండోక్రైన్ గ్లాండ్స్. లోకల్ హార్మోన్స్ దే ఎక్టెడ్ ఫ్రమ్ ద అదర్ టిష్యూస్. ఏంటి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. Classical hormones which is secreted by the endocrine glands, local hormones which is secreted by the tissues. Classical hormones, they are chemical messengers. They are classified into two types. Four types: endocrine, paracrine, autocrine, neurocrine. Endo, para, auto, neuro. ఓకేనా, ఎండో, పారా, ఆటో, న్యూరో. సో ఇవేంటో చూద్దాం. ఎండోక్రైన్ మెసెంజర్స్ అసలు ఏంటివి? ఎండోక్రైన్ మెసెంజర్స్ దీస్ ఆర్ ద సమ్ మనం మాట్లాడుకున్నాం కదా, క్లాసికల్ హార్మోన్స్ అండ్ లోకల్ హార్మోన్స్. ఇది లోకల్ హార్మోన్ కాదు, ఎందుకంటే లోకల్ హార్మోన్ ఇస్ ఫిష్డ్ బై ద టిష్యూ. క్లాసికల్ హార్మోన్ అయితే ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి ప్రొడక్షన్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? ఎండోక్రైన్ హార్మోన్ ఈస్ ద క్లాసికల్ హార్మోన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ కెమికల్ మెసెంజర్ సిన్సియర్డ్ ఫ్రమ్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇది ఏం చేస్తుందంటే ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి హార్మోన్ తీసుకుని టార్గెట్ సెల్కి కమ్యూనికేషన్ చేసుకుంటుంది. దాన్ని ఎండోక్రైన్ మెసెంజర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రోత్ హార్మోన్ అండ్ ఇన్సులిన్ హార్మోన్. GRNH, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్. దీని ఏం చేస్తుంది? గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది? మన బాడీలో గ్రోత్ చేస్తుంది. అవునా కదా? సో దిస్ ఈస్ ఎన్ ఎండోక్రైన్ మెసెంజర్. ఓకేనా. నెక్స్ట్ పారాక్రైన్ మెసెంజర్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై పారాక్రైన్? పారా మీన్స్ బిసైడ్ ద సెల్. ఓకేనా. విచ్ ఆర్ కెమికల్ మెసెంజర్స్ విచ్ డిఫ్యూజ్ ఫ్రమ్ ద కంట్రోల్ సెల్స్. అంటే ఒక్క సెల్ నుంచి డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా ఇంకో సెల్కి మెసెంజర్ పంపించుకుంటుంది. దాన్నే పారాక్రైన్ మెసెంజర్స్ అంటాం. అర్థమైందా? ఇవి ఎలాంటివి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా బేసిక్ ఫస్ట్ మన హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో సెల్కి మధ్య గ్యాప్ జంక్షన్స్, టైట్ జంక్షన్స్ రకరకాలు మాట్లాడుకున్నాం కదా. ఈ నైబరింగ్ సెల్స్ మధ్య ఉన్నది ఏంటి? ఒక సెల్ నుంచి మధ్యలో బాండ్, మళ్ళీ ఈ జంక్షన్స్ ఉన్నాయి, దీన్ని గ్యాప్ జంక్షన్స్ అన్నాం కదా. సో ఈ గ్యాప్ జంక్షన్స్ మధ్య నుంచి ఇవి కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నమాట. సిగ్నల్ పాస్ చేస్తుంది. అర్థమవుతుందా? త్రూ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్స్. ఇదిగోండి ఇట్లా. ఎగ్జాంపుల్ ఏంటి? మనం మాట్లాడుకునే ప్రోస్టాగ్లాండిన్స్, హిస్టమైన్స్. హిస్టమైన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది చెప్పండి? మాస్ట్ సెల్స్. మాస్ట్ సెల్స్ ఏం చేస్తాయి? ఇది మాస్ట్ సెల్స్. ఏం చేస్తాయి మాస్ట్ సెల్? చుట్టుపక్కల ఉన్న సెల్స్కి ఫ్లూయిడ్లోకి రిలీజ్ చేస్తుంది కదా. ఎవరిని రిలీజ్ చేస్తుంది? హిస్టమైన్. అవునా కదా? నెక్స్ట్ autocrine messengers. Autocrine messengers are the chemical messengers that control source of the which secrete them. ఏదైతే సోర్స్ అయిందో కంట్రోల్ చేస్తుందో సీక్రెట్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే సోర్స్ నుంచి వచ్చిందో అదే కంట్రోల్ చేస్తుంది. ఆటోమేషన్ ఆర్ ఆటో ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచే సీక్రెషన్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇంట్రాసెల్యులర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లూకోట్రైన్స్ ఆర్ ఇంట్రాసెల్యులర్ కెమికల్ మీడియేటర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ప్యాథోఫిజియాలజీలో లేదంటే సెల్ ఇంజురీ అనే టాపిక్ చదువుంటే ఒక ఇంజురీ అయింది. సో ఇక్కడ న్యూట్రోఫిల్స్ ఉన్నాయి. ఆ న్యూట్రోఫిల్స్ ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది ఎవరిని? లూకోట్రైన్స్ కదా. ఇంటర్లూకిన్స్, TNF ఆల్ఫా, ఇవన్నీ ఏంటి? సిగ్నలింగ్. మెసెంజర్ యాక్ట్ ఆన్ ద సేమ్ సెల్స్. అక్కడే యాక్ట్ చేస్తాయి ఇవన్నీ. అవునా కదా? ఇంటర్లూకిన్స్ ఇవన్నీ ఎక్కడ బైండ్ అయితే చెప్పండి? ఇక్కడ ఎక్కడన్నా బైండ్ అవుతాయి, లింపోసైడ్స్కి బైండ్ అవుతాయి. వీ హ్యావ్ T లింపోసైడ్స్, B లింపోసైడ్స్
కదా! విన్నారా వేరు? Yes, sir. సో దీస్ మెసెంజర్స్ ఈస్ కాల్డ్ యాస్ ఆటోక్రైన్ మెసెంజర్స్. అర్థమైందా? ఎందుకంటే సెల్ దాని నుంచే సేమ్ సెల్‌కి మెసేజ్ పంపించుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ లోకోట్రైన్స్ ఏంటి? ఇంటర్లోకిన్స్ 6, 4 రకరకాలు ఉన్నాయి కదా! టిష్యూ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా, బీటా రకరకాలవి ఉన్నాయి కదా! సో ఇవి ఎగ్జాంపుల్. న్యూరోక్రైన్ ఆర్ న్యూరల్ మెసెంజర్స్. న్యూరోక్రైన్ ఆర్ న్యూరల్ మెసెంజర్స్ ఆర్ న్యూరోట్రాన్స్మిటర్స్ అండ్ న్యూరో హార్మోన్స్. ఇవి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి అంటే ఎండోజీనియస్ సిగ్నలింగ్. ఎగ్జాంపుల్ మన ఏసీహెచ్, ఎసిటైల్కోలిన్, డోపమైన్. ఇవి ఏం చేస్తాయి? మనం ప్రీసినాప్టిక్ న్యూరాన్, పోస్ట్సినాప్టిక్ న్యూరాన్ ఐడియా ఉంది కదా! యాక్సాన్ టెర్మినల్ అంటారు దీన్ని. యాక్సాన్ టెర్మినల్ని ఎన్ఎంజే, ఇది న్యూరోమస్కులర్ జంక్షన్. న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర మనకి ఏసీహెచ్ రిలీజ్ అవుతుంది, ఎసిటైల్కోలైన్. ఇదేంటి? ఒక జంక్షన్ని ఒక ప్రీసినాప్టిక్ నుంచి పోస్ట్సినాప్టిక్ మధ్య ఒక మెసేజ్ పంపించుకునేది ఏంటి అంటే న్యూరోక్రైన్ ఆర్ న్యూరల్ మెసెంజర్స్. ఎగ్జాంపుల్ ఏసీహెచ్, డోపమైన్. ఓకేనా? న్యూరో హార్మోన్ ఈస్ ఏ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై ద నర్వ్ సెల్స్ డైరెక్ట్లీ ఇంటు ద బ్లడ్. నర్వ్ సెల్స్ నుంచి డైరెక్ట్గా బ్లడ్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? ఆక్సిటోసిన్, ఏడిహెచ్ యాంటీ డైరెటిక్ హార్మోన్, హైపోథలామిక్ రిలీజింగ్ హార్మోన్స్. ఏమున్నాయి? రకరకాలు ఉన్నాయి. అర్థమైందా? సిమిలర్లీ హిస్టమిన్ యాక్ట్ యాస్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ పారాక్రైన్ మెసెంజర్స్. అవునా? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనం H2 రిసెప్టార్ యాంటగోనిస్ట్ చదువుకున్నప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ హిస్టమైన్ మాట్లాడుకున్నామా? అవునండి. సో ఇట్ ఈస్ యాక్ట్ యాస్ ఏ అండ్ ఆల్సో ఇట్ రిలీజ్డ్ ఆన్ మాస్ సెల్స్లో కూడా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ యాక్ట్ ఆన్ both. It is a histamine is a neurotransmitter and also paracrine messenger. అర్థమైందా? సో ఎండోక్రైన్ గ్లాండ్స్. ఫస్ట్ మనం ఎండోక్రైన్ సిస్టమ్ మాట్లాడుకుంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. దీస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ విచ్ సెన్సీస్ అండ్ రిలీజ్ ఆఫ్ క్లాసికల్ హార్మోన్స్, దాన్ని హార్మోన్స్ అన్నం ఇంటూ ద బ్లడ్స్. దీస్ ఆర్ కాల్డ్ యాస్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఏదైనా డక్స్ లేకుండా డైరెక్ట్గా ఆర్గాన్నే డైరెక్ట్గా ఎక్కడైతే సెన్సిస్ అయినాయో ఏ పాత్వే లేకుండా డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ అయిపోయి టార్గెట్ ఆర్గాన్ రీచ్ అయిపోతాయి. సో అందుకనే డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇప్పుడు చూడండి, పిట్యూటరీ గ్లాండ్, ఇట్ ఈస్ ఏ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్, ద గ్లాండ్ విచ్ హెల్ప్స్ ఇన్ ద ఇది ఎందుకు అవసరం మనకి? ఇప్పుడు నేను ఒక్కొక్కటి పాయింట్ చెప్తాను, దాని గురించి యూజ్ చేయండి. పిట్యూటరీ గ్లాండ్స్ ఏం చేస్తుందో చెప్పండి మీకు తెలిసి. releases the stimulating hormones. ఏ హార్మోన్స్? స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, రకరకాల స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ విల్ డిస్కస్. ఆ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పీనియల్ గ్లాండ్? పీనియల్ గ్లాండ్ రోల్ ఏంటి? It produces melatonin, sir. నిద్ర రావాలంటే ఇది పని చేయాలి. థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ఇక్కడ థైమస్ ఉంటుంది, లేటర్ ఫ్యూహెచ్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, గోనాడ్స్. అవునా? ఇవేనా? ఈ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇంతే కదా ఎండోక్రైన్ గ్లాండ్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో anterior pituitary or adenohypophysis, pituitary gland, anterior pituitary, posterior pituitary, pear shaped ఉంటుంది అన్నమాట. anterior pituitary, posterior pituitary, hypothalamus. ఓకేనా? ఇదిగోండి ఇలాగా ఇక్కడ రాస్తుంది, ఇక్కడ చిన్న షేప్ ఉంది చూడండి, పిట్యూటరీ. సో యాంటీరియర్ పిట్యూటరీ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎడినోహైపోపైసిస్, పోస్టీరియర్ పిట్యూటరీ ఆర్ న్యూరోహైపోపైసిస్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దేర్ ఆర్ డిఫరెంట్ హార్మోన్స్ secreted by the major endocrine glands. ఫస్ట్ యాంటీరియర్ పిట్యూటరీ secreted by గ్రోత్ హార్మోన్. హార్మోన్స్ గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, నేను అడుగుతాను మళ్ళీ అన్ని టాపిక్స్ ఇంటర్లింక్ చేసినప్పుడు అడుగుతాను, అప్పుడు ఆన్సర్ చేసిన వాళ్ళకి టాపిక్ అర్థమైనట్టు, మీరు బాగా చదివినట్టు.
లేకపోతే లేను అంతే. సో యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్ సిక్రీట్స్ గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎడినోకార్టికోట్రాపిక్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్, ప్రోలాక్టిన్. ఓకేనా. పోస్టీరియర్ పిట్యూటరీ హార్మోన్స్ విచ్ సిక్రీట్స్ ఓన్లీ 2 హార్మోన్స్. ఒకటి యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఏడిహెచ్, ఆక్సిటోసిన్ హార్మోన్. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ కిందకు వచ్చాను. థైరాయిడ్ గ్లాండ్ సిక్రీట్స్ హార్మోన్స్ ఏంటి? T3 థైరాక్సిన్, triiodothyronin or tetraiodothyronin. T4 means tetraiodothyronin. It is also called as T4. Triiodothyronin it is called as 3C. It also secretes calcitonin. And parathyroid gland secretes parathyroid hormone PTH. So pancreas secretes insulin. చెప్పండి. Glucagon. ఆల్ఫా సెల్ secretes insulin, బీటా సెల్ secretes insulin. Beta cells. Beta cells. Beta cell secretes insulin, alpha cells secrete glucagon, delta cell secretes somatostatin, gamma cell secretes pancreatic polypeptide. సో ఇదంతా ఒక టాపిక్. ఇది బాగా వస్తే డయాబెటీస్ మిలిటస్ తీసేయచ్చు. థైరాయిడ్ ఇప్పుడు మనం ఈ సిస్టంలో గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఎడ్రినల్ కార్టెక్స్ ఇవన్నీ దీని గురించి మాట్లాడుకుంటాం. మినరల్ కార్టికోస్టెరాయిడ్స్, ఆల్డోస్టిరాన్, 11-dehydroxy కార్టికోస్టెరాన్. నెక్స్ట్ కార్టికోస్టెరాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్. ఇది మినరోకార్టికాయిడ్స్, ఇది గ్లూకోకార్టికాయిడ్స్. కార్టిసోల్, కార్టికోస్టెరాన్. అండ్ ఎడ్రినల్ కార్టెక్స్ విచ్ సిక్రీట్స్ ఎడ్రినల్ గ్లాండ్ తెలుసు కదా ఎక్కడ ఉంటుంది? Above the kidney. అబోవ్ ద కిడ్నీ ఉంటే దీనిపైన ఉంటుంది. దీన్ని 2 parts కార్టెక్స్ మెడుల్లా కింద సపరేట్ చేశారు. కార్టెక్స్ సిక్రీట్స్ ఎడ్రినల్ కార్టెక్స్, మినరల్ కార్టికోసైడ్స్, గ్లూకోకార్టికోసైడ్స్. అండ్ సెక్స్ హార్మోన్స్, ఆండ్రోజెన్స్, ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్టెరాన్స్. Adrenal medulla secretes catecholamines, adrenaline, noradrenaline, dopamine. ఇవేంటివి? adrenaline, noradrenaline, norepinephrine or dopamine. These two are Catecholamines. catecholamines. న్యూరో ట్రాన్స్మిటర్స్ కింద వర్క్ చేస్తాయా లేదా? Yes, sir. ఓకే. సో టెస్టిస్ గోనాడ్స్ మాట్లాడుకుంటే ఇన్ మేల్స్ టెస్టోస్టెరాన్, డైహైడ్రోటెస్టోస్టెరాన్, ఆండ్రోస్టెడినాన్. ఇన్ ఫీమేల్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. పీనియల్ గ్లాండ్ విచ్ సిక్రీట్స్ మెలటోనిన్, ఇట్ ఇండ్యూసెస్ స్లీప్. థైమస్ గ్లాండ్, థైమోసిన్, థైమిన్. దీస్ 2 విచ్ ఇన్వాల్వ్ ఇన్ ద దేనికి యూస్ అవుతాయి? థైమస్ రోల్ ఏంటి? మీరు చదువుకున్నారా ఎప్పుడన్నా థైమస్ గ్లాండ్ రోల్ ఏంటి అనేది? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఇలాంటివి చదువుకున్నారా? బి లింపోసైట్స్, టీ లింపోసైట్స్ విచ్ క్యాన్ మెచ్యూర్ ఇన్ సెర్టెన్ థైమస్ గ్లాండ్లో మెచ్యూర్ అవుతాయని విన్నారా పదాలు? చదివినట్టు గుర్తుందా? Yes sir, T cells mature అవుతాయి. దానికనమాట. సో కిడ్నీ మనకు తెలుసు కదా. ఈ కిడ్నీ రిలీజెస్ సమ్ హార్మోన్, ఎరిథ్రోపాయిటిన్, ఈపిఓ అంటారు. దేనికి యూస్ అవుతుంది చెప్పాలి? Erythrocytes production, sir. ఆర్బీసీ ప్రొడక్షన్కి. థ్రోంబోపాయిటిన్, రెనిన్, యాక్టాన్. విచ్ సిస్టమ్? RAS system. సిస్టమ్ టు కంట్రోల్ BP. బ్లడ్ ప్రెషర్ ఇంకా ఎలక్ట్రోలైట్సా? Yes, sir. Sodium. 1,5 డైడ్రాక్సీ కోల్కాల్సిఫెరాల్. ఇది దేనికి యూస్ Vitamin D. అవుతుంది? విటమిన్ డి యాక్టివేషన్కి. ఎస్. సో హార్ట్ ఏఎన్పి, ఏట్రియల్ నాట్రిటిక్ పెప్టైడ్, బిఎన్పి, సిఎన్పి. ఇది హార్ట్లో. ఓకేనా. ప్లాసెంటా రిలీజెస్ హెచ్సిజి. కిట్ ఉంటుంది కదా దాంట్లో ఉండేది ఇదే హెచ్సిజిఏ.
నెక్స్ట్ హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్, హ్యూమన్ కొరియోనిక్ సొమాటోట్రోపిన్. ఎందుకంటే ఈ పేర్లు మనకి ఇచ్చారు కదా, కొరాయిడ్ లేయర్స్ అని మనం చదువుకున్నాం, గుర్తుందా ఈ ఇంటర్మీడియట్లో కూడా? ఆమ్నియాన్, కోరియాన్, అమెంటాయిన్, యోక్సాక్ పదాలు గుర్తొస్తున్నాయా? ఎస్ సార్. కోరియోనిక్ హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్ హ్యూమన్ కాబట్టి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. నెక్స్ట్ లోకల్ హార్మోన్స్ మాట్లాడుకున్నాం కదా. వీ హ్యావ్ లోకల్ హార్మోన్స్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్. థ్రోంబోక్సిన్స్ ఎక్కడ యూస్ అవుతాయి? మన లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. థ్రోంబోక్సిన్స్, దీస్ ఆర్ లోకల్ హార్మోన్స్. దేనికి? థ్రోంబోక్సినేట్, ప్లేట్లెట్స్. ప్రోస్టాసైక్లిన్, PGE2 దేనికి యూస్ అవుతుంది? ప్లేట్లెట్ అగ్రిగేషన్ని ఆపేస్తుంది ఇది. లూకోట్రైన్స్ దేనికి యూస్ అవుతాయి? ఇన్ఫ్లమేషన్. లిపాక్సిన్స్, ఎసిటైల్ కోలైన్, సెరటోనిన్, హిస్టమైన్, సబ్స్టెన్స్ P, హెపారిన్, బ్రాడికైనిన్ అండ్ GI హార్మోన్స్. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్స్ ఏమున్నాయి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ క్లాస్లో PPS చెప్పినప్పుడు? ఏమున్నాయి? GI హార్మోన్స్ ఏమున్నాయి? ఆ క్లాస్ గుర్తుందా? ఆకలేస్తుందంటే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఏంటది? గ్రెలిన్. ఇంకా లెప్టిన్ సప్రెసర్స్. సో దీస్ ఆర్ ద కొలిసిస్టిక్ అది CCKs. అది ఆ పాత గుర్తుండాలి మీరు. అందుకనే లాస్ట్ క్లాస్కి ఈ క్లాస్కి అన్నిటికీ లింక్ చేస్తాను. నేను చెప్పానంటే నేను చెప్పినవన్నీ లింక్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి అన్నీ, ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెంట్ హార్మోన్స్ సిక్రెటెడ్ బై ద గోనాడ్స్. జస్ట్ రివిజన్ చేస్తాం. సో ఇది చూసుకోండి. ఇక్కడ నుంచి మీకు అనాటమీ ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు, కానీ నేను క్లాస్ చెప్పేటప్పుడు మాత్రం ఈజీగా గుర్తుండేలాగా అన్ని రీకాల్ చేపిస్తాను. ఓకే. సో దిస్ ఈజ్ యాంటీరియర్ పిట్యూటరీ, దిస్ ఈజ్ పోస్టీరియర్ పిట్యూటరీ. ఇదిగోండి ఈ పిట్యూటరీని మనం జూమ్ చేస్తే ఈ పార్ట్, ఓకేనా? ఇది హైపోథాలమస్. సో థలామస్, దాని కింద ఉండేది హైపోథాలమస్, దానికి అటాచ్ చేస్తూ ఉండేది ఏంటి? ఇది ఇలా అనుకో, ఇది హైపోథాలమస్. ఎనాటమీ బాగా ఫాలో అవ్వండమ్మా. మరి మీరు ఎనాటమీకి మీకు ఎలా చెప్పారో నాకు తెలియదు. మరి థలామస్, హైపోథాలమస్. సార్ మీ మార్కర్ విజిబుల్ లేదు సార్. రావట్లేదా ఇప్పుడు? ఒకసారి చెక్ చేయండి, అందరికీ వస్తుందో రావట్లేదో కన్ఫర్మ్ చేసి చెప్పండి. లేదండి, ఇప్పుడు కనబడుతుంది. కనిపిస్తుందా, వినిపిస్తుందా? రెండు కనిపిస్తున్నాయి కదా, రెండు చేస్తున్నాయి కదా. సార్ మీరు ఏదో డ్రా చేస్తున్నారు అనుకుంటా, బట్ అది విజిబుల్ అవ్వట్లేదు సార్. ఒక్క నిమిషం అయితే. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? స్లైడ్ షో ఆగిందా? యా, ఇప్పుడు కనిపిస్తుంది సార్. స్లైడ్ షో పెడుతున్నాను చూడండి, వచ్చిందా? స్లైడ్ షో వచ్చిందా? స్లైడ్ నెంబర్ 16 కదండి వచ్చింది. అది స్లైడ్ షో అంటే బిగ్ స్క్రీన్ ప్రొజెక్టింగ్ చేయడం. ఓకే. సో యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ, దీన్ని ఇక్కడ పెట్టాము. ఇది యాంటీరియర్ పిట్యూటరీ, ఇది పోస్టీరియర్ పిట్యూటరీ, ఓకేనా? ఇది యాంటీరియర్ పిట్యూటరీ, ఇది పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకునేటప్పుడు హైపోథాలమస్, ఫస్ట్ థలామస్, ఇది హైపోథాలమస్ అయితే దీనికి అటాచ్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. మన చిన్నగా పీచ్ షేప్లో ఉంటుంది. పీచ్ ఫ్రూట్ ఉంటుంది చూసావా, ఆ షేప్లో ఉంటుంది మన పిట్యూటరీ గ్లాండ్. ఓకే. ఇది యాంటీరియర్ పిట్యూటరీ, ఇది పోస్టీరియర్ పిట్యూటరీ. గుర్తుంది కదా? యాంటీరియర్ పిట్యూటరీ ఆర్ ఎడినో హైపోఫైసిస్, పోస్టీరియర్ పిట్యూటరీ ఆర్ న్యూరో హైపోఫైసిస్. రెండు పదాలు వాడతాను నేను.
కన్‌ఫ్యూజ్ అవ్వకుండా వినాలి. సార్ లేదు. సారీ ఫర్ డిస్టర్బింగ్ సార్. ఆ! సార్ జస్ట్ మీకు కర్సర్ కనిపిస్తుంది. బట్ మీరు రాసేది కనిపియట్లేదు సార్. రాసేది కనిపించట్లేదా? ఒక్క నిమిషం. ఓకే. ఐ థింక్ నేను ఇమేజ్ మీద రాస్తున్నా అయితే. 1 సెకండ్ అయితే. డబల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఓకేనా చూడండి. ఇప్పుడు ఓకేనా? ఏం రాశాను? ఏం కనపడట్లేదు అన్నయ్య. పాయింటర్ ఒక్కటే కనిపిస్తుంది కానీ రాసేది ఏం కనిపించట్లేదు. ఓహ్! ద బెస్ట్. ఓకే. సరేలే. ఇలా పెట్టి కనిపిస్తే రాస్తున్నాను చూడండి పోనీ కనీసం. ఇందులో రాదే. అదేంటి రాకపోవడం వస్తది కదా! మళ్ళీ ట్రై చేస్తున్నాను చూడండి. వస్తుందా? లేదు. నో సార్. సార్ ఎరేజర్ మోడ్ ఆన్ అయింది. సరే. ఒక పని చేస్తాను. లేజర్‌తోనే రాద్దాం. లేజర్ కనిపిస్తుందా? లేజర్. లేజర్ కనిపిస్తుందా? నో సార్. లేదన్నయ్య. ఒకసారి నాకు స్క్రీన్‌షాట్ పెట్టండి తీసి వాట్సాప్‌లో.